అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మారం జనిత్య. నేను కిమ్స్లో గైనకాలజిస్ట్ని. నేను ఐవీఎఫ్ ఇంకా కాస్మెటిక్ గైనీలో నైపుణ్యం చెందాను. నేను పీజీ లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ ఢిల్లీలో చేశాను. దాని తర్వాత ఐవీఎఫ్ ఇంకా కాస్మెటిక్ గైనకాలజీ ఫెలోషిప్స్ ముంబైలో చేయడం జరిగింది. రీసెంట్గా మనకి వైష్ణవి అని ఒక పేషెంట్ వచ్చారు కిమ్స్ హాస్పిటల్కి. తను డెంగ్యూ ఇన్ ప్రెగ్నెన్సీ కండిషన్లో వచ్చారు. 6 months ప్రెగ్నెంట్. తను హై గ్రేడ్ ఫీవర్, డెంగ్యూ పాజిటివ్, ఇంకా ప్లేట్లెట్స్ 15,000 దాకా ఉండి ఎక్కువ బ్రెత్లెస్నెస్. ఆ కండిషన్లో మన ఎమర్జెన్సీకి రావడం జరిగింది. ఆ పేషెంట్ని మనం అడ్మిట్ చేసి ఎస్డిపి అంటే సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ ఆర్ జంబో ప్లేట్లెట్స్ అవి ఇచ్చి ఐసీయూలో మేనేజ్ చేయడం జరిగింది. మన కిమ్స్ టీమ్ మొత్తం ఐసీయూ టీమ్ ఇంకా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ పరంగా పేషెంట్ని బాగా జనరల్ మెడిసిన్ ఇంకా ఐసీయూ. జనరల్ మెడిసిన్లో మన డాక్టర్ రవికిరణ్ సార్, ఇంకా చీఫ్ ఇంటెన్సివిస్ట్ అండ్ హెచ్ఓడి మన జగదీష్ సార్, వీళ్ళందరి ఆధ్వర్యంలో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్గా మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఆ ఫీటస్ ఏదైతే ఉందో 6 months ప్రెగ్నెంట్ కాబట్టి ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క హార్ట్ రేట్ కూడా చాలా అధికంగా ఉండడం జరిగింది బికాస్ ఆఫ్ ద డెంగ్యూ ఫీవర్. సో అలా ఉండే కండిషన్లో తనని మనం అందరి సహాయంతో, నేను ఇంకా రవికిరణ్ సార్ ఇంకా జగదీష్ సార్, మేమందరం కలిసి టీం వర్క్గా చేసి పేషెంట్ని నార్మల్ కండిషన్కి తీసుకురావడం జరిగింది. కరెంట్లీ ఆ అమ్మాయి డిశ్చార్జ్ అవుతుంది. బేబీ హార్ట్ కంప్లీట్లీ ఫైన్, అల్ట్రాసౌండ్ కంప్లీట్లీ ఫైన్. పేషెంట్ ప్లేట్లెట్స్ కూడా 1,20,000 వచ్చాయి ఈరోజు డిశ్చార్జ్ కండిషన్లో. సో ఇదంతా మన కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఉండడం వల్ల, ఆ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ వల్ల ఈ ట్రీట్మెంట్ అంతా ఇవ్వడం జరిగింది. మనకి డెంగ్యూ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కండిషన్. అదొక హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద మనం చూస్తాము. డెంగ్యూ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే మనకి ఫస్ట్ పేషెంట్ హై గ్రేడ్ ఫీవర్తో వస్తారు, అలా జాయింట్ పెయిన్స్ ఇంకా బాడీ పెయిన్స్తో వస్తారు. అది ఈ మధ్య కాలంలో వింటర్ సీజన్స్లో, రెయినీ సీజన్స్లో చాలా కామన్ కండిషన్ ప్రెగ్నెంట్స్లో. సో ఇలా డెంగ్యూ ఇన్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటి అంటే పేషెంట్ హై గ్రేడ్ ఫీవర్ ఇంకా జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి. ఈ కండిషన్లో ప్లేట్లెట్స్ అనేవి పడిపోతాయి. అలా పడిపోయినప్పుడు తనకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బేబీ ఇంట్రాయూట్రైన్ డెత్ అంటే గర్భంలోనే చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది బేబీకి. సో ఈ కండిషన్ అనేది చాలా సీరియస్ కండిషన్ అనమాట. సో స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే మనకి ఫీవర్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడే మన దగ్గరికి పేషెంట్ వస్తే మనం త్వరగా కాపాడచ్చు. అలా కాకుండా లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుంది అంటే పాలీసీరోసైటిస్ అంటాము. ఆ స్టేజ్లో ఏంటంటే కడుపులో నీరు, లంగ్స్ చుట్టూ నీరు, ఇలా అన్ని ఆర్గన్స్ చుట్టూ నీళ్లు ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాంటి కండిషన్లో పేషెంట్ మనకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఐసీయూ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కొంచెం క్రిటికల్ కండిషన్ ఈ కండిషన్లో వస్తే. సో ఇలా మనకి వైష్ణవి ఈ స్టేజ్లో రావడం జరిగింది మన హాస్పిటల్లో. సో మనకి ఇలా వచ్చినప్పుడు మనకి మెయిన్లీ టీమ్ వర్క్ కిమ్స్లో ఉండడం వల్ల ఆ ఆపర్చునిటీ అనేది చాలా అడ్వాంటేజ్ అయింది ఆ పేషెంట్కి. ఈ కండిషన్లో వచ్చిన వెంటనే మనకి ఏంటి అంటే నేను ట్రీట్ చేయడం జరిగింది. నాతో పాటు మన చీఫ్ ఇంటెన్సివిస్ట్ ఇంకా హెచ్ఓడి డాక్టర్ జగదీష్ సార్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు మన జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవికిరణ్ సార్ కూడా చూశారు. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో మనం పేషెంట్ని చాలా బాగా ట్రీట్ చేసి ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది డెఫినెట్లీ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. సో మన కిమ్స్లో ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ ఉండడం వల్ల పేషెంట్ ఇంకెక్కడికో వెళ్లకుండా చెన్నై కానీ హైదరాబాద్ కానీ ఇలా వెళ్తుంటారు పేషెంట్స్. మన నెల్లూరులోనే ఇలాంటి హాస్పిటల్ ఉండి ఇలాంటి ఆపర్చునిటీస్, ఇలాంటి బ్యాకప్ ఉన్నప్పుడు డెఫినెట్లీ పేషెంట్ మన కిమ్స్కి వస్తే ఇలా మల్టిపుల్ కండిషన్స్ని మనం ట్రీట్ చేయగలుగుతాము. నాట్ ఓన్లీ డెంగ్యూ, అదర్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో. సో డెఫినెట్లీ ఈ ఆపర్చునిటీని అందరూ సద్వినియోగం చేసుకొని టైమ్లీ వస్తే మనకు ఆ ఇంటర్వెన్షన్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది సేఫ్ హ్యాండ్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ రవికిరణ్ అండి. నేను కిమ్స్ హాస్పిటల్ నెల్లూరులో జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. ఇది రీసెంట్గా వైష్ణవి అనే పేషెంట్ కొంచెం డెంగ్యూ ఫీవర్తో బాగా సిక్ కండిషన్లో వచ్చారు. ఆయాసంగా, కడుపులో ఉబ్బరము, కొంచెం ఎక్కువ నీరు చేపడము, కొంచెం కాంప్లికేటెడ్గా వచ్చారు పేషెంట్.
పేషెంట్ని మేము ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ప్లేట్లెట్స్ అవన్నీ ఎక్కించి వెంటనే స్పందించి ఐసీయూలో డాక్టర్ జగదీష్ సార్ ఆధ్వర్యంలో ఆయన కేర్ ఐసీయూలో కొంచెం క్రిటికల్ కేర్ అయిన పేషెంట్ని కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ కోలుకున్నారు. ఇప్పుడు పేషెంట్ ప్లేట్లెట్స్ అన్నీ 1.2 అలా వచ్చి నార్మల్కి వచ్చాయి. దీనికి అందరు డాక్టర్స్ కృషి, డాక్టర్ జనిత్య గారు, జగదీష్ సారు అండ్ నా పేరు డాక్టర్ రవికిరణ్ అందరం కలిసి ట్రీట్ చేసి పేషెంట్ని జాగ్రత్తగా కాపాడే పేషెంట్ ఇంప్రూవ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ పేషెంట్ ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఈ అవకాశం ఇచ్చినందుకు కిమ్స్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొగతోటలో 2 పెద్ద హాస్పిటల్లోకి వెళ్ళాము. అక్కడ కాదని చెప్పి చెన్నై అలా వెళ్ళమని చెప్పారు. తెలిసిన వాళ్ళు ఇక్కడ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ జనిత్య మేడం గారు నన్ను చూసి నాకు అన్ని టెస్టులన్నీ చేసి చూస్తామని భరోసా ఇచ్చారు. బాగా మేడం గారు మమ్మల్ని చూసి నన్ను నా బిడ్డని కాపాడారు. ప్లేట్లెట్స్ ఎక్కిచ్చారు. డెంగ్యూ జ్వరం ఫీవర్ అన్నీ తగ్గాయి నాకు. నేను నా బిడ్డ సేఫ్ చేశారు డాక్టర్ జనిత్య మేడం గారు. జనిత్య మేడం గారికి, కిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్కి, మేనేజ్మెంట్స్కి అందరూ నా తరపున, మా కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అడ్రస్ మార్పు పేషెంట్ల సౌకర్యం కొరకు సువిశాల ప్రాంగణంలో అత్యాధునిక వసతులతో మన నెల్లూరులో శాంతి స్వీట్స్ పక్క సందు విజయమహల్ గేట్ సెంటర్ జీకే స్పెషాలిటీ హాస్పిటల్ మార్చబడినది. గత 10 సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా నందు 5,000కు పైగా కంటి శుక్లముల ఆపరేషన్లు చేసిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న గారిచే అందరికీ అందుబాటులో అత్యాధునిక కంటి వైద్యం. కంటి శుక్లములకు తక్కువ నొప్పితో, కుట్లు లేకుండా ఫోల్డబుల్ IOL తో ఫాకో ఆపరేషన్ చేయబడును. శాంతి స్వీట్స్ పక్క సందు విజయమహల్ గేట్ సెంటర్ నెల్లూరు.